అందరికీ నమస్తే అండి. కనకమహాలక్ష్మీదేవి పూజ అన్నమాట. కనకమహాలక్ష్మి తల్లి మార్గశిర మాసంలో మార్గశిర లక్షవారాల్లో కనకమహాలక్ష్మి తల్లికి బాగా పూజలు చేస్తారండి. ఈరోజు మొదటి లక్షవారం కనకమహాలక్ష్మీదేవి పూజ అన్నమాట. వైజాగ్లో ఉన్న కనకమహాలక్ష్మీదేవికి ఈ నెల రోజులు అస్సలు ఖాళీ ఉండదండి. ఈ నెల రోజులు చాలా పెద్ద లైన్ ఉంటుందన్నమాట. కనకమహాలక్ష్మీదేవి గుడి ఉదయం నుంచి రాత్రి వరకు కంప్లీట్గా లక్షవారం అయితే ఇంకా పైకే మెయిన్ రోడ్డు పైకి కూడా లైన్ వచ్చేస్తుంది. అంత పెద్ద లైన్ ఉంటుందండి మార్గశిర లక్షవారాలు అయితే. ఈ నెల రోజులు కూడా కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఏ టికెట్ తీసుకున్నా సరే, ఎక్కువ రేట్ టికెట్ తీసుకున్నా సరే ఆ లైన్ కూడా చాలా పెద్దది ఉంటుంది అన్నమాట. చాలా తీర్థంలా ఉంటుంది. అమ్మవారి గుడి దగ్గర దుకాణాలు అవి పెడతారనమాట. అన్ని రకాల దుకాణాలు తీసుకొచ్చి పెడతారు. అవి వెళ్ళిన వాళ్ళు అన్నీ కొనుక్కుంటారనమాట. తీర్థంలా అవుతుంది నెల రోజులు కూడా. ఈ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రతి వారానికొకటి నైవేద్యం ఏదైనా చేసుకొని పెట్టుకుంటే మంచిదండి. నాకు ఇంట్లో అయితే కనకమహాలక్ష్మి అమ్మవారు చిన్న విగ్రహం ఉంది నా దగ్గర. ఆ అమ్మవారికి నేను పూజ చేసుకుంటానన్నమాట ఎప్పుడును. కనకమహాలక్ష్మి తల్లి అమ్మవారికి అమ్మవారి ప్రతిమ ఉంది. ఆ ప్రతిమకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటానన్నమాట. ప్రతి లక్షవారం కూడా ఇలాగే చేసుకుంటానండి. కనకమహాలక్ష్మీదేవికి నేను ఈ వారం అయితే కొత్తది వస్తువు అమ్మవారికి పెట్టుకున్నానండి. కొత్తగా చేయించుకున్నాను అనమాట. చైన్కి గ్రీన్ పూస పింక్ పూస కలిపి అది చైన్లా ఉంటుంది. ఆ చైన్ ఈ వారం అమ్మవారికి పెట్టుకున్నాను అనమాట. ఇలా కొత్తగా చేయించుకున్న వస్తువులు ఏవైనా సరే అమ్మవారికి ఫస్ట్ ఇలా పెట్టుకొని మనం తర్వాత వేసుకుంటే చాలా మంచిదన్నమాట. అందులో మార్గశిర లక్షవారాల్లోని ఇలా కొత్త వస్తువు పెట్టుకొని అమ్మవారికి పసుపుతోటి కుంకుమతోటి ఇలా అభిషేకించుకుంటే చాలా మంచిదన్నమాట. పసుపు కుంకుమ పువ్వులతోటి అమ్మవారిది అష్టోత్తరం చదువుకోవాలండి. నేనైతే కనకమహాలక్ష్మీదేవి గుడికి లక్షవారం పూట అయితే ఖాళీ ఉండదని నెల రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్తానన్నమాట. శనివారం కానీ ఆదివారం కానీ ఇలా నెల రోజుల్లో మామూలు రోజు ఎప్పుడు వెళ్తే కొద్దిగా ఖాళీగా ఉంటుందని మధ్యాహ్నం టైంలో కనకమహాలక్ష్మి అమ్మవారికి దర్శనం చేసుకుంటాను.